సరే భారతీయ జనతా పార్టీని కలుపుకోవటం ద్వారా ఏంటి అందరూ అసలు భారతీయ జనతా పార్టీకి 6 ఎంపీ సీట్లేంది 10 ఎమ్మెల్యే సీట్లేంటి అసలు ఏ రకంగా 0.84 0.94% అంటే 1% బిలో నోటా కంటే తక్కువ ఓట్లు 3,30,000 ఓట్లు ఉన్నాయి లాస్ట్ టైం మొత్తం కలిపి వచ్చినటువంటి ఓట్లు 2019 అలాంటిది నోటాకి 4 లక్షల ఓట్లు వచ్చినాయి మరి నోటా కంటే తక్కువ ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు ఎందుకు ఇచ్చారు అనేటువంటి ఒక ప్రశ్న బలంగా ఉత్పన్నమవుతుంది ఇద్దరు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు మరి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వటం ద్వారా భారతీయ జనతా పార్టీకి వీళ్ళిద్దరికీ వచ్చేటువంటి ప్రయోజనం ఏమన్నా ఉందా అంటే సున్నా పెద్ద గుండు సున్నా ఏం లేదు ఏముంది అని అంటే భవిష్యత్తు ఉంది భవిష్యత్తు ఏంటి అని అంటే రేపు ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ చేసేటువంటి అరాచకాలను నియంత్రించడానికి వీరికి ఒక సపోర్ట్ ఒక బలం ఉంటుంది అదేవిధంగా రేపు గనక అధికారంలోకి వస్తే వీరు ముగ్గురు కూటమి వచ్చి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తుకి బలమైనటువంటి పునాదులు వేయటానికి రాష్ట్ర భవిష్యత్తుకి భారతీయ జనతా పార్టీ సహకారం తీసుకొని ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టాన్ని వాటిని రూపుమాపి ఒక భవిష్యత్తు నవశకానికి భవిష్యత్తు తరాలకి ఒక మంచి బాటలు వేయటానికి ఇది ఈ బీజేపీ ఉపయోగపడుతుంది అంతే ఇప్పటికీ మరి వాళ్ళకున్నటువంటి 0.84% ప్రకారంగా 2 అసెంబ్లీ స్థానాలు అవుతున్నారు అంతే సార్ 2 అసెంబ్లీ స్థానాలు ఎంపీ కూడా సాధ్యం కాదు కానీ 6 ఎంపీలు ఇచ్చి అది ఇవ్వటం అనేటువంటిది నిజంగా భారతీయ జనతా పార్టీకి పెద్ద సపోర్ట్ని ఇచ్చినట్టు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కువ మంది ఉంటున్నారు కార్యకర్తలు తక్కువ మంది ఉంటున్నారు ఢిల్లీలో పవర్ ఉంది కాబట్టి ఆ నాయకులు ఉన్నారు తప్పితే లేకపోతే పవర్ లేకపోతే ఆ నాయకులు కూడా ఉండేటువంటి వాళ్ళు కాదు సరే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఒకటి ఆలోచించుకోవాల్సింది నిజంగా అంటే వారు శాఖ బలమైనటువంటి నాయకులు ఉన్నారు వారు గమనించుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే ప్రజలు కూడా చూస్తూ ఉన్నటువంటిది ప్రశ్నిస్తూ ఉన్నది చర్చ జరుగుతూ ఉంటుంది ఈ 5 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏమైనా అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేసిందా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పులు ఇవ్వటం తప్ప రెండోది ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాలలో చాలా తీవ్రమైనటువంటి ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణాలు ఏర్పడినాయి అమరావతి విషయంలో కావచ్చు రైల్వే జోన్ విషయంలో కావచ్చు విశాఖ ఉక్కు విషయంలో కావచ్చు చాలా తీవ్రమైనటువంటి సంఘటనలు ఏర్పడినాయి మరి ఎప్పుడన్నా రెస్పాండ్ అయ్యి వాటి కోసం మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారా లేదే చేయలేదే వారు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారితో అట్లా ట్రావెల్ అయ్యారు మరి ఆ రకంగా ఉన్నటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడితే కూడా వాళ్ళు ఎక్కడ ఇనిషియేట్ తీసుకునే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టి అడ్డుకుంటే కూడా వాళ్ళు ఎక్కడ ఇనిషియేట్ తీసుకునే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు సీట్ల దగ్గరికి వచ్చేటప్పటికి మేమున్నాము మాకు సీటు మాకు సీటు మాకు సీటు మాకు సీట్ అని సీట్లు అని పెద్ద యుద్ధాన్నే చేసేటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్నారు తప్పులేదు అడగటంలో తప్పులేదు తీసుకోవటంలో తప్పులేదు కానీ అడిగేదానికి తీసుకునేదానికి ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది పొత్తు ధర్మం కావచ్చు అక్కడ గతంలో ఉన్నటువంటి ఎన్నికల సందర్భంగా మనకు వచ్చినటువంటి పర్సంటేజ్ కావచ్చు ఓట్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అంశాలను కూడా పరిశీలన చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ఒక సీటు దగ్గర ఆడ బీజేపీకి గతంలో 2,000 ఓట్లు లేక 5,000 ఓట్లు వచ్చి ఉంటాయి 5,000 ఓట్లు వచ్చి ఉంటాయి భారతీయ జనతా పార్టీకి అక్కడ తెలుగుదేశం పార్టీకి 90,000 ఓట్లు వచ్చి ఉంటాయి 1,00,000 ఓట్లతో వైసీపీ గెలిచి ఉండిద్ది 90,000 ఓట్లు వచ్చి ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి క్యాడరో లేదా జనసేన క్యాడరో ఫైట్ చేసి యుద్ధం చేసినటువంటి వాళ్ళు ఆడు ఉంటే వాళ్ళని కాదని 5,000 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చి
ఈ 90,000 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళని 5 సంవత్సరాలు యుద్ధం చేసినటువంటి వాళ్ళని ఆ 5,000 ఉన్న వ్యక్తిని గెలిపించాలి అని అంటే ఎంత కష్టంగా ఉండిద్ది, ఎంత పెయిన్గా ఉండిద్ది. మరి ఈ 5 సంవత్సరాల్లో కనీసం మరి పోరాడారా? లేదే. సరే, అయినా కానీ భవిష్యత్తు కోసం మాత్రమే ఈ పొత్తు అనేదాన్ని ఒక ఆశతో, అంతే కదా. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక పని చేస్తాం, ఏం పని చేస్తాం? భవిష్యత్తులో బాగుంటుందని పని చేస్తాం, అంతే కదా. ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేకపోతే ఇంకో షేర్ చేసినా, లేకపోతే ఇంకొకటి చేసినా, ఒక పంట వేసినా బాగా వస్తుంది, బాగా లాభం వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుందని చేస్తాం. ఇది కూడా అంతే రాజకీయాల్లో. సరే, ఈ సందర్భంగా మనం ఒక అంకెలో ఒకసారి చూడాలి. భారతీయ జనతా పార్టీ గతంలో 2014లో 4 ఎంపీ స్థానాలు తీసుకున్నారు, 2 గెలిచారు. అనంతరం 10 అసెంబ్లీ తీసుకున్నారు, 4 గెలిచారు. అంటే ఎప్పుడు ఇదంతా 2014లో. అప్పటికిప్పటికి ఏంటంటే 2 ఎంపీ స్థానాలు పెరిగినాయి. సరే, అదొక అంశం. ఓవరాల్గా మనం చూస్తే చాలా కామెడీ ఉంటుంది అసలు. ఇప్పుడు అరకు సీట్ అడుగుతున్నారు. మనం దాన్ని ఏమి తప్పుపట్టడం కాదు, కానీ భారతీయ జనతా పార్టీకి తప్పుపట్టడం కాదు, కానీ అంటే ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం. భారతీయ జనతా పార్టీని ఎందుకు కలుపుకున్నారు అని అంటే భవిష్యత్తు కోసం కలుపుకున్నారు. కానీ వారు మాకింత బలం ఉంది, అంత బలం ఉంది అనేటువంటి ఆ బలం గురించి మాట్లాడకుండా భవిష్యత్తులో మేమేం చేస్తాము అనేది చెప్తే బాగుండిద్ది. ఇక్కడ వారు గెలవాలి అని అంటే తెలుగుదేశం జనసేన గెలిపిస్తేనే గెలుస్తారు, లేదంటే ఏ ఒక్క సీట్లో కూడా వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి లేదు. దానికి